Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Arise and Go. Arise and Go. Text is from the book of Joshua chapter 1 verse 2. యోషువ గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశముకు వెళ్ళుడి. కాబట్టి నువ్వు లేచి వెళ్ళుడి. అరైజ్ అండ్ గో. మహానగర మోషే మృతి పొందిన తర్వాత సంతాపదిని సరిపారు. వారు ముందుకు సాగిపోలేక ఆగిపోయారు. ఆ సందర్భంలో దేవదేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇలాగ సెలవిచ్చాను. మోషే పరిచారకుడు ఆయన, నా సేవకుడైన మోషే మృతి పొందిన కాబట్టి నువ్వు లేచి జనులందరినీ యొర్దాను దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశంకు వెళ్ళుడి. దేవుడు వారి పితరులతో వాగ్దానం చేశాడు. fulfillment of his promise made to the patriarchs. ఈ వాగ్దానం అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేర్పు జరగాలంటే they should arise and go. They are supposed to arise and go. వారు లేచి బయలుదేరి వెళ్ళాలి. Promises are there. Inheritance is there. The land of milk and honey is there. పాలు తెర ప్రవహించే కనాన దేశం సిద్ధంగా ఉన్నది. ప్రామిసెస్ ఆర్ దేర్. అన్నీ ఉన్నాయి వారికి. కానీ ఒకటి చేయాలి వారు, ఏమనగా లేచి బయలుదేరి వెళ్ళాలి. మహానాయకుడు మోషే నాయకత్వం కింద వారు ముందుకు సాగిపోయారు. ఆ మహానాయకుడు మోషే వచ్చిన తర్వాత వారు డిస్కరేజ్, డిసార్టెండ్. వారు కూర్చొని ఉండగా దేవుడు యెహోషువను బలపరిచాడు. లేచి వెళ్ళాలంటే ఇట్ ఇన్వాల్వ్స్ కరేజ్ అండ్ ఒబీడియన్స్ అండ్ యాక్షన్. ఆ యొక్క డివైన్ ఇన్హెరిటెన్స్, స్వాస్థ్య భూమైన కణాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇట్ ఇన్వాల్వ్స్ కరేజ్, ఒబీడియన్స్ అండ్ ఆల్సో పార్టిసిపేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్. ధైర్యం కావాలి, విధేయత చూపించాలి దేవుని మాటలకు. అంత మాత్రమే కాదు, యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. ఇవి లేకపోతే వారు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేరు. సులభంగా లభించేది కాదు. దాని కొరకు ప్రయాసపడాలి. నువ్వు దాన్ని పొందుకోవడానికి నువ్వు లేచి బయలుదేరి వెళ్ళాలి. దేవుని ప్రతి మాటకు విధేయత చూపించాలి. శత్రువులు ఎదురు కావచ్చు. యొర్దాను నది, ఈ యొర్దాను నది దాటాలి. వాక్య భాగంలో మీరు యొర్దాను నది దాటాలి. ఫస్ట్ హర్డల్ రివర్ జోర్డాన్. ఆ వాగ్దానం చేరుకోవాలంటే ఎన్నో హర్డల్స్ మనకు ఎదురవుతాయి, అవరోధాలు ఎదురవుతాయి. ద ఫస్ట్ హర్డల్ వాజ్ ద రివర్ జోర్డాన్. దాన్ని దాటి వెళ్ళాలి వాళ్ళు, దాన్ని అధిగమించి వెళ్ళాలి. ఇట్ నీడ్స్ కరేజ్, ధైర్యం అవసరం. అంత మాత్రం కాదు, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఫండమెంటల్ ఫర్ అవర్ ఫెయిత్ జర్నీ. దేవుని యొక్క వాగ్దానములు అనేవి మన ఆత్మీయ ప్రయాణానికి అవి ప్రాతిపదికలుగా ఉన్నవి, పునాది రాళ్ళుగా ఉన్నవి. ఏమనగా గాడ్స్ ప్రామిసెస్ అవి మన విశ్వాస జీవిత ప్రయాణానికి ప్రాతిపదికగా పునాదురాలుగా ఉన్నవి. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టబడే స్థలం మీకు ఇచ్చుచున్నాను అంటూ 5వ వచనంలో నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండును. హిస్ ప్రెజెన్స్ సస్టైన్స్ us, encourages to move forward. ఆయన సన్నిధి అనేది మనల్ని భద్రపరుస్తుంది, కాపాడుతుంది. ముందుకు వెళ్ళడానికి ఆయన సన్నిధి దోహం చేస్తుంది. సో ట్రస్ట్ అండ్ ఒబే. నమ్మి విశ్వసించి ఆయన సన్నిధితో నూతన సంవత్సరం ముందుకు సాగిపోయి ప్రభు చేసిన వాగ్దానాన్ని పొందుకోవడానికి
పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆనాడు ప్రభువా మీరు యెహోషువ సెలవిచ్చారు, లేచి బయలు వెళ్ళండి అని. అరైజ్ అండ్ గో. ప్రభువా మీ వాగ్దాన పునాది మీద ప్రభువా మా విశ్వాసం కట్టుకుంటూ తండ్రి మీ సన్నిధి మనం ఎంకరేజ్ చేస్తుండగా, భద్రపరుస్తుండగా, ప్రోత్సహిస్తుండగా మీ సన్నిధితో ముందుకు సాగిపడు కృప దయచేయండి. మీరు ప్రతి వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ధైర్యముతో విధేయత ముందుకెళ్ళే కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.